బయోడీజిల్ వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది కానీ నష్టం వాటిల్లదని చెప్పారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తే ప్రజలను రెచ్చగొట్టి కూల్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అగ్రవర్ణాల వారు ఫ్యాక్టరీ పెడితే తప్పులేదు కానీ ఒక బీసీ వ్యక్తి పరిశ్రమ పెడితే అడ్డుకుంటారా అని నిలదీశారు ఆర్ కృష్ణయ్య. కొందరు నాయకులకు కమిషన్లు రాలేదనే అక్కస్తోనే ప్రజలను రెచ్చగొట్టారని ఆరోపించారు కృష్ణయ్య. ఇథనాల్ ఫ్యాక్టరీ అంటే బయోడీజిల్ ఫ్యాక్టరీ మీద స్థానిక ప్రజలకు రెచ్చగొట్టి తప్పుతో పట్టించారు. ఫ్యాక్టరీ పెట్టడం వల్ల ఇక్కడ అంతా ఏదో కొంపలు ఆగిపోతున్నట్టు, ప్రజలంతా చచ్చిపోతున్నట్టు, విషగాలు వచ్చినట్టు ప్రచారం చేసి ప్రజలతోటి రెచ్చగొట్టారు. ఆ నాయకులు బ్లాక్ మెయిల్ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం, డబ్బుల కోసం ఈ ఫ్యాక్టరీ వాళ్ళను ఆ డబ్బులు అడిగితే ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వకపోయినందుకు ప్రజలను రెచ్చగొట్టి దాడి చేయించారు. ఇప్పుడు ప్రజలు అమాయక ప్రజల మీద పోలీసులు కేసులు పెట్టడం, ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసి ఆమోదించిన తర్వాత ఒక పరిశ్రమను స్థాపించి అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు, మండల ప్రజలు, నియోజకవర్గాల ప్రజలకు, నిరుద్యోగులకు ఒక ఉద్యోగ అవకాశం కల్పించాలనే ఒక ఆలోచనతోని మరి పరిశ్రమ ఏర్పాటు చేయడం జరిగింది. అదే పరిశ్రమ ఏర్పాటు చేస్తుంటే గవర్నమెంట్ ఆదేశాలతోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే తర్వాత గ్రామ రైతులుగా మేము రైతులను ఇక్కడ పరిశ్రమ పెడితే అడ్డంకుగా ఉంటుంది, మాకు పరిశ్రమ పెట్టడం వల్ల మా బిడ్డలు బాగుపడతారు, ఈ పరిశ్రమ పెట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది, ఈ పరిశ్రమ పెట్టడం వల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది అనే ఒక దురాలోచనతోని ఇలా పరిశ్రమను అడ్డుకోవడానికి తిరుగుబాటు చేస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితితో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద